నమస్తే, నేను యోగిత. జూబ్లీహిల్స్ రాజకీయాలంటే టక్కున గుర్తొచ్చే పేరు మాగంటి గోపీనాథ్. కానీ ఆయన అకాల మరణం తర్వాత ఆయన కలల్ని సాకారం చేసేటువంటి సంకల్పంతో ప్రజల ముందుకు వస్తున్న మాగంటి సునీత ఈరోజు మనతో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ప్రజల్లో ఎదురయ్యేటువంటి సవాళ్లు ప్రతి సవాళ్ళని ఆవిడ ఎలా ఎదుర్కొంటారు, ఇక ఇన్నేళ్లు ఆయనతో జీవిత భాగస్వామిగా ప్రయాణం చేసినటువంటి ఆ క్షణాలని ఆమె ఎలా అభివర్ణిస్తారు, ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సునీత గారు. సో అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నేను మిమ్మల్ని కలుస్తా అనుకోలేదు. యాజ్ అ ఉమెన్ ఐ కెన్ ఫీల్ దట్ పెయిన్. యాక్చువల్ మీ పిల్లలతో కూడా మాట్లాడదాం అనుకున్నాం, వాళ్ళు అవైలబుల్ ఉన్నారా? లేరండి, షేక్పేట క్యాంపెయిన్కి వెళ్ళారు, వస్తారు. మాగంటి గోపీనాథ్ గారి అనారోగ్యం గురించి అసలు ఎందుకని చెప్పేసి అటు ప్రజలకు కానీ, ఇటు కార్యకర్తలకు కానీ, ఇటు పార్టీకి కానీ ఇంత కూడా ఇన్ఫర్మేషన్ లేదు, ఒక చిన్న అప్డేట్ లేదు, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగే వరకు తెలియదు ఎవరికి, ఎందుకనండి? ఇలా అవుతుందని మేము కూడా అనుకోలేదు, ఇప్పుడు కూడా ఊహించుకోలేకపోతున్నాం. ఇంకా వస్తారేమో, ఇంటికి భోజనం పెట్టాలి, అలాగే ఆ ఊహలోనే ఉన్నాం మేము. అంటే తనకి వచ్చిన హెల్త్ ఇష్యూస్ అయ్యి కూడా బయటికి చెప్పడం ఇష్టం ఉండదు. అంటే తన ఫ్యామిలీకి సంబంధించింది బయట ఎందుకు చెప్పుకోవాలి, జనాలకి తెలిసిన కార్యకర్తలు పార్టీలు ఎవరికి తెలిసినా కంగారు పడతారు. దాన్ని ఇష్యూని పెద్దది చేసుకోవటం ఎందుకు, మన వరకే మనం చూసుకోవాలి అనేది ఆయనకి ఎప్పుడు ఉండేది. మాకు కూడా అదే చెప్పేది. మాగంటి గోపీనాథ్ గారు అనే కంటే కూడా గోపన్న అనే బాగా ప్రజల్లో ఆయన ఎక్కువ తెలుసు. అండ్ అది కాక అంతలా ప్రజల్లో మమేకం అయ్యారు ఆయన. సో అవన్నీ కూడా మీరు చూశారు కాబట్టి ఆ సందర్భాలు ఒక్కసారి ఇప్పుడు గుర్తొస్తే, లేదా ఆ క్షణాలు ఏమన్నా గుర్తుంటే మాకు చెప్తారా? ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి గోపన్నే అలవాటు అందరికీ. ఈయనకి కూడా ఏంటంటే బాగా కార్యకర్తలతో ప్రజల్లో మమేకం అవటం, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయటం అదొక ఇష్టం ఆయనకి. ఇవాళ ఈ మంచి పని చేశాను, అక్కడికి బాధ పోగొట్టాను అనేది మనసులో ఉండేది. అప్పుడు అనుకున్నారు విడిగా ఉంటే వీలు కావి, నేను ఒక పదవిలో ఉంటే ఎంతమందికి ఎంత హెల్ప్ అయినా చేయగలను అని నాతో చెప్పేవాళ్ళు. అట్లాగే ఎమ్మెల్యే అయ్యారు, అయిన దగ్గర నుంచి ప్రజలతోనే ఉన్నారు. వాళ్ళతోనే ఏ బాధలున్నా అర్ధరాత్రి ఫోన్ చేయని వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు ఏ బాధ ఉన్నా అన్నా అంటే చాలు, ఏంటమ్మా అని ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నిలబడేవాళ్ళు అక్కడ. ఎవరన్నా ఏదన్నా అంటే కూడా పిలిచి కోప్పడేవాళ్ళు. ఆడపిల్లరా, ఎందుకు అట్లా చేస్తున్నావు, తప్పది, ముందు వాళ్ళకి ఇచ్చేయండి, ఏం కావాలో వాటరా ఏంది, ఇబ్బంది పెట్టొద్దని అట్లా అండగా ఉండేవాళ్ళు ప్రతి ఇంటికి. ఇప్పుడు వెళ్తే మాకు తెలుస్తుంది గోపన్న అంటే ఏంటి, ప్రజలు ఎంతగా ఎందుకు ఇష్టపడుతున్నారు ఒక ఇంటి పెద్ద కొడుకుగా. అంటే ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ జూబ్లీహిల్సే కుటుంబం అని అక్కడే ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు. మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చేవాళ్ళు. ఎన్నో టైమ్స్ ఫోన్ చేసేదాన్ని నేను, అయినా కూడా ఒక్కోసారి చేసేవాళ్ళు కాదు. అంటే అది ఇవ్వాలి, మనం ఏదైనా తినాలి. సో ఒక్కసారి మీ ఫ్యామిలీ బాండింగ్ అండ్ ఫ్యామిలీ మీ అందరితో ఎలా ఉండేవారు ఇంట్లో? ఒక్కొక్కసారి అనేవాళ్ళు, పిల్లలతో స్పెండ్ చేయట్లేదు, నువ్వే చూసుకుంటున్నావు అని ఫీల్ అవుతారేమో పిల్లలు, నువ్వు కూడా ఏమని. నేను అనేది అట్లా ఏం లేదు, పిల్లలు నేను చూసుకుంటాను, మీ పని మీరు ప్రాబ్లం లేకుండా చూసుకోండి. అంటే మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. భోజనం ఒకటి కంటిన్యూగా చూసేవాళ్ళం, తింటున్నారా లేదా, కొంచెం అది తింటే బాగుంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి నా పెళ్ళైన దగ్గర నుంచి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు. ఫస్ట్ టైం నేను చూడటం ఇప్పుడు ఈ ఇష్యూ కూడా. అంటే ఒక జీవిత భాగస్వామిగా మీతో ఉండేటువంటి విధానం అనేది, అంటే ఇన్నేళ్ళు మీరు ఆయనతో ట్రావెల్ చేశారు, ఒక వైఫ్గా ఉన్నారు, ఆ బాండింగ్ అనేది ఎట్లుంటుంది అనేది మీ మాటల్లో వినాలని ఉంది. అంటే మీరు మర్చిపోలేని విషయాలు ఏమైనా ఉన్నాయా ఆయనతో గడిపిన క్షణాలు? చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తనకి మేలుకు వచ్చినప్పుడు నైట్ టైము బాధపడ్డారు నాతో చెప్పుకొని, పిల్లలకి నీకు ఏం చేయలేకపోయాను, చాలా తప్పు చేశాను నేను చెప్పాను. నేను అప్పుడు ధైర్యం చెప్పాను,
మాకు డబ్బులు ఏమీ అవసరం లేదు, మీరు బయటకు వస్తే చాలు మాకు, దీని గురించి ఆలోచించొద్దు, హెల్త్ చూసుకోండి ఫస్ట్ అని చెప్పాను. ఒక 1 వీక్ బాధపడ్డారు. డాక్టర్ కూడా చెప్పారు, ఎందుకయ్యా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే నేను చెప్పాను పక్కకు తీసుకెళ్ళి, మెయిన్ బాధపడుతున్నారు ఇది నేను చెప్పాను, రోజు చెప్తా ఉంటా, కొంచెం చేంజ్ చేపిస్తానని చెప్పాను. పిల్లలు నీకు చాలా అండగా ఉన్నారు, ఫ్యామిలీ ఎంత అండగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని మర్చిపో, మీ మిస్సెస్ చెప్తుంది కదా మీకు ఇంత విడమర్చి, మీరు బాధపడొద్దు అని చెప్పారు. మీరు బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం, కాకపోతే మీరు ఆయనతో గడిపిన ఆనంద క్షణాలు ఏమైనా గుర్తున్నాయా? అంటే 2008లో 7లో ఇక్కడికి వచ్చాం మీ ఇంటికి. వచ్చినాక కొంచెం బెటరు, కానీ నాతో చెప్పేవాళ్ళు మన కష్టాలు బయటికి చెప్పొద్దు, మీ మదరాళ్ళకు కూడా చెప్పొద్దు అనేవాళ్ళు, తెలియనివ్వద్దని. అంటే అంత గోప్యంగా ఉంచేవాళ్ళు. ఒకళ్ళ దగ్గర మనం వలస అవ్వకూడదు, మన బాధ మనతోనే ఉండాలి. మా వారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని నాతో చెప్పేవాళ్ళు. అదే కష్టాలు కంటిన్యూ అయినాయి చనిపోయేవారికి, ఎప్పుడు సుఖపడలేదు. సో ఈ ఇష్యూస్ ఎప్పుడు కూడా ఆయన రాజకీయ జీవితాన్ని ఎప్పుడూ ప్రభావితం చేయలేదనుకుంటా. అంటే మేము దాన్ని అసలు తీసుకొచ్చేవాళ్ళం కదా, పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు, వాళ్ళ మైండ్ మళ్ళీ ఎట్లా ఉంటుందో తెలియనిచ్చేవాళ్ళం కదా పిల్లలకు కూడా. బయట ఎవరన్నా చెప్తేనే తెలిసి నన్ను అడిగేవాళ్ళు ఇంటికి వచ్చి, ఇట్లా ఇట్లా అని. నేను నవ్వి వదిలేసేదాన్ని, మళ్ళీ ఒకటి చెప్తే ఇంకొకటి అడుగుతారు అట్లా. బేసిక్గా ఆయనకి మీరు ఇంట్లో చాలా ధైర్యంగా ఉన్నారా? ఎప్పుడైనా సరే ఒక మగవాడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందంటారు, అలా మీరు ఆయన వెనకాల ఉన్నారు, సక్సెస్ఫుల్ మెన్ అయ్యారంటే అది వెనకాల మీ కృషి అనేది కూడా. అంటే ఈయనకి అండగా ఉండేదాన్ని, ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు, ఇప్పటికే ఇంతలా ఉన్నాం కాబట్టి ముందే చేసుకొచ్చేవాడు. ఈయనకి ఏదన్నా బతుకమ్మ రంజాన్ అయి ఉంటే 1 month బిఫోరే నేను రెడీ చేసి పెట్టేదాన్ని, ఇబ్బంది లేకుండా. అసలు పండగల సమయాల్లో కూడా ఎక్కువగా ప్రజల్లోనే కనిపించేవారు, మరి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేవారు కాదు? మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం కాదు, నాన్న లేరు, ఈయన రాలేదు, పిల్లలు మేము ఎప్పుడు నాన్న అక్కడ ఒక పని మీద ఉన్నారు కాబట్టి, అది అయినాక ఎట్లాగూ మన దగ్గరకు వస్తారు కాబట్టి, వాళ్ళే ముఖ్యం కాబట్టి ఫీల్ అయ్యేవాళ్ళం కాదు మేము. ఎట్లాగూ మన కుటుంబమే అనుకునేవాళ్ళు కాబట్టి దాని గురించి పెద్దగా మేము ఇన్ని క్వశ్చన్ చేసేవాళ్ళం కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.